నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ వద్ద రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆందోళన. డిఎస్సి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా తీసుకువచ్చిన 3 నూతన చట్టాలను రద్దు చేయాలి. పాత చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన నవాబు షేక్ సర్దార్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ నెలలో ముద్రించే ప్రపంచ పుస్తకంలో హోమ్ మినిస్టర్ అనిత పేరు ముద్రిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అవార్డును గుర్తింపు దిశగాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచే విధంగా అనిత పొలిటికల్ జీవిత గాథను వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో ముద్రిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోసపల్లి వెంకయ్య బాబు, గవారెడ్డి శ్రీనివాస్, కాకి వెంకటరమణ, అట్టి వెంకట రామానుజులు, నట్టే రామణ, కుక్కటాపు శ్రీనివాస్, పిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మన గౌరవ హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారిని కలిసి మర్యాదపూర్వకంగా ఆవిడకి వరల్డ్ రికార్డ్స్ నుండి మర్యాదపూర్వకంగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవార్డు పేరు ఆంధ్ర ఆడపడుచు. ఈ అవార్డుకి ఉత్తమ మహిళగా అనిత గారిని మేము ఎంచుకుని మా టీం బృందంతో పాటు వెళ్ళి ఆవిడకి గౌరవంగా సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఆగస్టు నెలలో ప్రచురించబడే వరల్డ్ రికార్డ్స్ లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే మా పుస్తకంలో ఆవిడకి సంబంధించినటువంటి పొలిటికల్ కెరీర్కి సంబంధించినటువంటి మొత్తం బయోపిక్ని మొత్తం రాసుకుంటూ, సో ఆ పుస్తకంలో కూడా ఆవిడకి ఒక మంచి సదుద్దేశంతో ఆవిడ గురించి ప్రచురించడం జరుగుతుంది. తర్వాత ఆవిడ ఈరోజు హోమ్ మినిస్టర్గా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా గంజాయికి సంబంధించి కానీ, క్రైమ్కి సంబంధించినటువంటి ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి ఆవిడ తీసుకునే చర్యలు కానీ అన్నీ కూడా మా యొక్క సంస్థ అభినందించి ఆవిడకి గౌరవంగా మేము ఈ మర్యాదపూర్వకంగా మేము ఆవిడకి మా యొక్క విశేషం తెలియజేస్తూ లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మేనేజ్మెంట్కి మా సంస్థ అయినటువంటి నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవస్థాపకులుగా నేను వ్యవహరిస్తున్నాను కాబట్టి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణాను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ, నిరుపేదలకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుస్తూ కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. పేదల పొట్టకొట్టి పెద్దల గోడౌన్లకు చేరవేస్తున్నారని విమర్శించారు. నియంత్రించవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. తనిఖీలు కూడా నిర్వహించట్లేదని ఆరోపించారు. రేషన్ పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, గ్రామాలలో అధికారుల నిఘా పెట్టి నిత్యం రేషన్ షాపుల్లో మరియు ఎండియు వెహికల్స్ వద్ద తనిఖీలు నిర్వహించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, ఎల్ఏ సత్యబాబు, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. దిగునున్నటువంటి నిరుపేదలకు పౌష్టికాహారం అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల ద్వారా ప్రజలకి బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్పై చిన్న చిన్న వ్యాపారులు గ్రామాల్లో తిరిగి
అలాగే కొన్ని చోట్ల అయితే రేషన్ షాపుల్లోంచే దాన్ని తీసుకువెళ్తా ఉన్నారు. ఈ విధంగా పోగు చేసినటువంటి ఈ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఇవి పేదలను కొట్టి పెద్దల గొడవన్స్కి చేరుస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి జిల్లా యంత్రాంగం దృష్టి సారించవలసిన అవసరం ఉంది. మరి ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో మంత్రివర్యులు మరి పెద్ద ఎత్తున తిరిగి ఒక టన్నుల కొలది బియ్యాన్ని పట్టుకునే కేసులు కూడా పెట్టడం తెలిసిన విషయమే. మరి అంతటితో ఆగకుండా మరి ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా ఏదైతే ఉందో మరి యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఈ యొక్క 1వ తారీఖు నుంచి ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ బియ్యాన్ని ఏ విధంగా దీన్ని కొని పట్టుకెళ్లాలనేటువంటి దాంతో యథేచ్ఛగా వ్యాపారాలు జరుగుతున్నాయి. దీని మీద నియంత్రణ లేదు. కాబట్టి మేము ఈ యొక్క పీడిఎస్ అక్రమ రవాణాను నివారించాలనేటువంటి ఉద్దేశంతో మా తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మరి డీటీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీని మీద మరి విచారణ జరిపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నటువంటి ఈ అక్రమ రవాణా వ్యాపారులను మరి కఠినంగా శిక్షించాలి. దీని మీద నిరంతరం తనిఖీలు చేయాలి. అలాగే రేషన్ షాపుల్లోనూ అలాగే ఎండియు వెహికల్స్లోనూ పర్యవేక్షణ ఉండాలి. నిరంతరం తనిఖీలు చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా దీన్ని అక్రమ రవాణాని నిలువరించి ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ సమస్యను జిల్లా స్థాయికి కూడా తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ద్వారా రైతు భరోసా కేంద్రాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆర్బీకే సెంటర్ల ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమితులమయ్యామని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేలలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, డిఈఓలు, హెల్పర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే మంత్రులకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తమ గోడు విని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై నుంచి రిక్రూట్ అయిన పీపీసీ స్టాఫ్ అండి. మమ్మల్ని 2 నెలల సీజన్కి 2 నెలల వైపున తీసుకున్నారండి. డిఎస్సి రోస్టర్ విధానంలోని మమ్మల్ని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ ప్రకారమే తీసుకున్నారండి. 2 నెలల సీజన్కి 2 నెలలు అయిపోయిన తర్వాత మిగిలిన సంవత్సరం పొడుక్కి మేము ఖాళీగా ఉంటున్నామండి. మాకు ఉద్యోగ భద్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడానికి మేము వచ్చామండి. అయితే మాకు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి వికలాంగులు, వితంతువులు, మహిళలు ఉన్నామండి. మాకు ఏంటంటే 2 నెలలు సంవత్సరంకి 2 నెలలు ఉండి మిగిలిన నెలలు మేము వేరే వాటికి వెళ్ళలేకపోతున్నామండి. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నామండి. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాకు ఉద్యోగాలు రాకపోతే మేము చదువుకుని మా చదువు అంతా వృధా అయిపోద్దండి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేము అందరం కూడా చాలా చదువుకుని నష్టపోతున్నామండి. మా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు సీఎం గారు మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని, మాకు సంవత్సరం పొడుక్కి ఉద్యోగం ఉండేలా చేస్తారని ఆయన ప్రాధాన్యపడుతున్నామండి. మేము నా పేరు లక్ష్మి అండి. మా అందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగాను, అప్రజాస్వామికంగా ఉన్నాయని, నూతన చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఐలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన నూతన క్రిమినల్ చట్టాలని రద్దు చేయాలి. సామాన్య మానవుడికి అన్యాయం చేకూర్చే నూతన క్రిమినల్ చట్టాలని రద్దు చేయాలి. అప్రజాస్వామిక క్రిమినల్ చట్టాలని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన క్రిమినల్ చట్టాలు కూడా రాజ్యాంగ విరుద్ధంగాని, అప్రజాస్వామికంగా ఉన్నవి. వీటిని రద్దు చేసి పాత చట్టాలని ఉంచాలని చెప్పేసి ఐలుగా మేము న్యాయవాదులు అందరూ, మహిళా న్యాయవాదులు అలాగే న్యాయవాదులు అందరూ కోరుతున్నాము. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల సామాన్యులకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులకి విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. పోలీసుల దగ్గరికి సామాన్యుడు వెళ్ళి న్యాయం తెచ్చుకోవాలి అంటే అందరినీ ద్రాక్ష లాంటిదే. అందుకని చెప్పి ఈ చట్టాలని రద్దు చేసి పాత చట్టాలని ఉంచాలని చెప్పేసి ఐలుగా మేమందరం కోరుతున్నాం. ఈ చట్టాల వల్ల న్యాయవాదులకు ఎవరికి నష్టం ఏమీ జరగదు. సామాన్య ప్రజలకి ఒక కేసు పెట్టాలి
అడగాలి అంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత గతంలో ఎఫ్ఐఆర్ అనేది వెంటనే కంప్లైంట్ ఇచ్చిన రోజే ఎఫ్ఐఆర్ రాయాలి. కానీ ఇప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాత 14 రోజుల వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయక్కర్లేదని చెప్పేసి ఇప్పుడు నూతన చట్టం చెప్తుంది. 14 రోజుల తర్వాత అయినా వాళ్ళకి అది నిజమో అనిపిస్తేనే ఎఫ్ఐఆర్ రాయాలి తప్ప ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏమీ లేదు. అలాగే డిప్యూటీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అధికారి డిఎస్పీ చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయొచ్చు. కానీ సామాన్యుడు ఎవరైనా సరే డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్తే కనుక వాళ్ళకి సామాన్యులకి ఎవరికి కూడా సహకరించిన పరిస్థితి. ఇది ఏదైనా అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి కంప్లైంట్ పెడితే వాళ్ళకైతే సపోర్ట్గా ఉంటారు తప్ప సామాన్య వ్యక్తులకి ప్రజలకి ఎవరికి కూడా న్యాయం జరగదు. అలాగే మనం ఈ ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకంగా మనం ప్రశ్నిస్తే దాని మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. మనకి మాట్లాడే హక్కును కూడా ఈ చట్టాలు తీసేసాయని చెప్పేసి కాకినాడ రూరల్ ఏపీ త్రయం గ్రామంలో బెరాకా స్వస్థతశాలలో రెవరెండ్ బి దివాకర్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వస్థతశాల వ్యవస్థాపక అధ్యక్షుడు దివాకర్ కుమారుడు పాస్టర్ బి విజయ్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించడం జరిగిందని, అదేవిధంగా కొంతమంది క్రైస్తవ దైవ సేవకులకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ ఆరాధనలో పాల్గొన్న విశ్వాసులకు మరియు రోగులకు, అలాగే పిల్లలు లేని తల్లులకు అందరికీ ఈ యొక్క రొట్టె ద్వారా వాళ్ళలో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ రొట్టెల పండుగలో పాల్గొన్న భక్తుల కోసం దివాకర్ స్వస్థత ప్రార్థనలు చేశారు. ప్రార్థన చేద్దారు. సర్వాధికారి సర్వోపరి మహాగొప్ప దేవ పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఈ రోజు దినాన రొట్టె యొక్క ప్రాముఖ్యత, రొట్టె వల్ల కలిగే ఉపయోగాలు, ఆ రొట్టె ద్వారా మీరు చేసే అద్భుతాలు నీ దోసల ద్వారా మాకు బయలుపరిచారు. నీ సేవకులుగా మేమందరం కలిసి ఏకకంఠముతో యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రొట్టె ఎవరైతే తీసుకొని తండ్రి దాన్ని భుజిస్తారో వారి కుటుంబాల్లో యేసు నామములో ఆశీర్వాదాలు వచ్చునుగాక. వారికి ఉన్న ప్రతి అనారోగ్యము తొలగిపోవునుగాక, అప్పుల సమస్య తొలగిపోవునుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక, చదువులో జ్ఞానం తక్కువైన వారికి జ్ఞానము కలుగునుగాక, కుటుంబంలో మారని భర్తలు భార్యలు యేసు నామములో మారిపోవునుగాక, రక్షణ పొందలేని వారి రొట్టె ద్వారా నీ పరిశుద్ధాత్మ శక్తి రక్షణ కలుగునుగాక. మా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ మంగళవారం శుభదినాన్ని అనగా జూలై మాసం ఈ 2వ తారీఖు 2024 సంవత్సరంలో ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల ద్వారా దేవుని ప్రేమను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో దైవజనులు బెరాకా ప్రార్థన మందిరపు వ్యవస్థాపకులైన దివాకర్ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. మరి రొట్టెల పండుగ అని చెప్పి బైబిల్లో ఉన్న సారాంశాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో నుంచి వైదొలిగిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాన్ని నిమిత్తము ఒక అద్భుతమైన పండుగ చేసుకున్నారు. ఆ పండుగ పేరే రొట్టెల పండుగ. ఆ రొట్టెల పండుగ మీకు మాత్రమే పండుగ కాకుండా దేవుని ప్రేమను ఇతరులకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలకు పుస్తకాలు అది పంపిణీ చేయడం, వచ్చిన సేవకులకు కొద్దిపాటి సహాయం అందించడం, అంతేకాకుండా కొంతమంది అనాథులకు, కొంతమంది వృద్ధులకు రైస్ అని, నెలవారీ సహాయం అని ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం. ఇది కేవలం దేవుని ప్రేమను చాటాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో తప్ప మత ప్రచారంగా దీన్ని భావించద్దని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. మాకు ఉద్దేశం ఏంటంటే క్రీస్తు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు.
ఆ బాటలోనే మా దైవ సంఘ దివాకర్ గారు నడిపిస్తున్న ఆ క్రమ పద్ధతులు మేము ముందుకు కొనసాగుతున్నాం కనుక మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. వీలైతే మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని పొందాలు. మరి ఈరోజు గరక ప్రార్థన మందిరంలో రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం 7వ నెలలో జరుగుతూ వస్తుంది. ఈ 2వ తారీఖుని కార్యక్రమం. మరి పండుగ అంటే దేవునికి సంతోష ప్రేమను పంచడం, ప్రేమ నోటి మాట ద్వారా కాకుండా క్రియారూపంగా ఈ ప్రేమను పంచడం అనేది ఏర్పాటు చేయబడినది. కనుక ఈ పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇశ్రాయేలు ప్రజలు బహుమానాలు పుచ్చుకున్నట్టుగా, కానుకలు ఇచ్చుకున్నట్టుగా బైబిల్ ఆధారం చేసుకుని మేము కూడా ఈ పండుగ పేరు చెప్పి రొట్టెల పండుగ చెప్పి పుస్తకాలు, విద్యలకు కానుకలు ఇవ్వడం, రైస్ ఇవ్వడం, సేవకులకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేవుని కృపలు జరుగుతుంది. ఇది మేమేదో బ్లాక్ సంబంధమైన విషయం కాదు. దేవుని ప్రేమ అంటే క్రియలను విశ్వాసపడుతున్నారు. క్రియ చేసి చూపించాలని దేవుని ప్రేమ ఇట్లని చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఏటాటి ఈ పండుగలో అనేక మంది వచ్చి ఈ పూజలో పాల్గొస్తున్నారు. కనుక చాలా మంది సహకారంగా ఉన్నారు. ఈ రొట్టు తీసుకుని వచ్చిన ప్రజలు కూడా సంతోషంగా, ఆనందంగా వారి కుటుంబాల సాక్షులు కూడా పలుకుతున్నారు. అందుకని ప్రతి సంవత్సరం దీన్ని ఒక వేడుక చేసుకుంటూ దేవుని నామపరుస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని మరి దైవికంగానే భావించాలని, లోకరీతిగా భావించకూడదని, ఆత్మీయంగా దేవుని ప్రేమ చాటగా ఈ పండుగ జరుగుతుంది. అందరికీ మరి తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రభుపేట అందరూ. కాకినాడ నగరంలో గత కొద్ది సంవత్సరాల క్రితం కృంగిన అపార్ట్మెంట్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే బంధువులు నిర్మించిన అపార్ట్మెంట్ కృంగిపోవడంతో తమను అధికారులు ఖాళీ చేసి పంపించేశారని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తమకు రావాల్సిన పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం సమావేశంలో ఉండడంతో తమను పోలీసులు అనుమతించకపోవడంతో వినతి పత్రాన్ని పోలీసులకు అందించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 2019 సంవత్సరంలోనండి భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి మల్టీప్లెక్స్ థియేటర్ ఉంటుందండి దేవి మల్టీప్లెక్స్ దగ్గర. అక్కడ మేము 40 మంది ఫ్లాట్లో ఉంటున్నామండి. ఆ ఫ్లాట్లోని పిల్లర్స్ కుంగిపోవడం వల్ల మేము అందరూ కూడా ఆ రోజునే మొత్తం అందరినీ బయటకు తగిలేశారండి. అంటే మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండకూడదు, ఇది పడిపోద్ది అని చెప్పి అందరినీ మనం బయటకు పంపిస్తారండి. ఆ రోజే పాత ఎమ్మెల్యే గారు దోనపూడి చంద్రశేఖర్ గారు మాకు న్యాయం చేస్తాను కదండి. ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా గోడు తిప్పుకోనండి. మేము అందరూ రోడ్డు మీద పడిపోయాం. 40 మంది ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయామండి. ఎవరికి కూడా ఎటువంటి ఆదరణ ఎవరు చూపించలేదండి. మేమంటే అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర అయితే 5 సంవత్సరాలు అయిపోయిందండి. అద్దెలు కట్టుకుంటుందండి, ఇబ్బందులు పడుతూ మేము ఈ జాబ్ మేము అందరూ కూడా చాలామంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళండి. మా ఎవరికి కూడా ఇన్కమ్ సరిగ్గా లేదండి. ఈ రోజు ఏంటంటే ఇలాగా మేము బ్రతుకుతున్నాం అంటే మేము చాలా జీవోత్సవాలా బతుకుతున్నాం అంటండి. దాని గురించి ఎప్పుడు పడిపోయింది సార్ మీరు? ఎప్పుడు అది భాస్కర్ అపార్ట్మెంట్ అని చెప్పి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందండి. అంటే బ్రేవ్ మల్టీప్లెక్స్ పక్కన ఉంటుందండి. అది భాస్కర్ ఎస్టేట్స్ అని చెప్పి దాని పేరండి. అది ఇంతకుముందు వచ్చి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలం అని చెప్పి అన్నారండి. అది బిల్డర్స్ డెవలప్మెంట్ చేసుకునండి, వాళ్ళ బంధువులు డెవలప్మెంట్ తీసుకునండి దాన్ని చేశారనమాట అండి. అది నాణ్యత లోపం వల్ల అది పాడైపోయిందని చెప్పి అందరం బయట పంపించారండి. 2019 సెప్టెంబర్ నెలలో పడిపోయిందండి. పడిపోయిన ఇప్పటివరకు అసలు రూపాయి న్యాయం ఎవరికి జరగలేదండి. మేము తిరుగుతూ ఉన్నామండి. కాలరీలా ప్రతి 40 మంది 20 మంది 30 మంది కలుసుకునండి, పనులు మానుకునండి, వాళ్ళ దగ్గర తిరుగుతున్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా మా ఓడిని వినిపించుకునండి, మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట అండి. ఆయనకి మా విషయాన్ని తెలియజేసుకోనండి. బిల్డింగ్ మొత్తం 40 మంది సార్, ఏ ఒక్కరిది అనేది కాదు, 40 మంది ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఈ 40 మంది బిల్డర్స్ నలుగురు కూడా ఈ కాకినాడకు సంబంధించిన వాళ్ళు అండి. కానీ మమ్మల్ని బయటకు పడేసిన తర్వాత ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా, మందులు కూడా ఏం లేకుండా చెల్లా చెదిరైపోయి ఆ రోజున మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం సార్ ఇది. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలో రేజ్ చేయండి, 40 కుటుంబాలు బయట ఉన్నాయి సార్, పోయిన ప్రతిపక్షంలో మీరన్నా కాపాడండి అని చెప్పేసి సార్ని ప్రజెంట్ సీఎం గారిని అప్పుడు ఆ రోజుల్లో ఒక 1.5 year బ్యాక్ కలిసాను సార్. కలిస్తే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామని అన్నారు. మాకు ఇప్పుడు ఏం లేదండి, మాకు ఉండడానికి ఇల్లు లేదండి, పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కూడా దారి లేదండి. ఆ రోజునే ఎవరో ఒకళ్ళని బిల్డర్ని తీసుకొచ్చి పడగొట్టి రీకన్స్ట్రక్షన్ చేయటం ఏదో తగు న్యాయం చేస్తామని అన్నారండి. ఇప్పుడు వచ్చి ఎటువంటి న్యాయం చేయకూడలేదు సార్. ఒక విషయం సార్, మాకు పవన్ కళ్యాణ్ గారు మీ మీడియా ద్వారాగా స్పందించి
మేము దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పలేము. నాలాంటి వికలాంగులకు మొత్తం అన్యాయం చేయకుండా ఆయనే మీ ఈ న్యూస్ ద్వారా అపాయింట్మెంట్ మమ్మల్ని కవర్ పెట్టించి కానీ తగు న్యాయం చేస్తే మాత్రం మీ మీడియాకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి మా బాధ. ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి వెనుక పోలీస్ స్టేషన్ సమీపంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా పురం వెంకటనారాయణ రాధిక దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజేశ్వరి, టీడీపీ నాయకులు వివై దాసు, వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పెంపొందించి సమాజంలో మనుషులంతా ఒకటే అనే ఉద్దేశ్యం కల్పించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మాధారపు తాతాసి, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకట్రాజు, చార్టర్డ్ అకౌంటెంట్ బోడా రామం, స్వప్న సౌద్ అసోసియేషన్ అధినేత తోట వెంకట్రావు, టీడీపీ నాయకులు సంగిశెట్టి అశోక్, అధ్యాపకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాం ఇవాళ. అది మా చిన్న అబ్బాయికి నలుగురికి ఒకటే సేవ చేయన దృక్పథంతో మొదలైంది. అంటే మా బాబు కూడా స్పెషల్ అందువల్ల మాకు పడే మాకు తెలుసు, వాళ్ళకి మేము విధంగా ఉండగలము అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా ఒక 2 గంటలు పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి. దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది, దానికి దేవుడి సహకారం కూడా ఉంది. సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి రేవంత్ మా అబ్బాయి పేరు, అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం. ఇది ఇంతవరకు వచ్చింది. మీ అందరి సహకారం అందిస్తారని. ఈరోజు సాయి రేవంత్ స్పెషల్ స్కూల్ గా పెట్టి ప్రిన్సిపల్ గా కూడా వైజాగ్ నుంచి మేడం గారిని తీసుకురావడం జరిగింది. అన్ని రంగాల్లోని కూడా ఎవరైతే దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ మగవారు కానీ ఎవరుంటారో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచాలన్న ఒక ఆలోచనతో ఈరోజు సారు మేడం గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నదే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం టౌన్కి కూడా శుభసూచకం, చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తే సమాజంలో అందరినీ కూడా మనలో ఒకళ్ళు గుర్తించవచ్చు. ఈరోజు ఏంటి సమాజం జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా, రాష్ట్రపతి గారు చెప్పినా, గవర్నర్ గారు చెప్పినా అందరినీ సమాన భావంతో చూడాలా, అందరినీ సమాన ఆలోచన పంచుకోవాలా, అందరికీ కూడా ఈ భారతదేశంలో ఉన్న హక్కులు కల్పించాలా. ఒకటి కాదు మనం చెప్పవలసుకొస్తే ఈ స్కూలు అందరూ పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి కార్పొరేటర్ స్కూళ్ళు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళు స్వచ్ఛంద సంస్థగా మరి ఈరోజు పెట్టడం అన్నదే మన తిమ్మాపురం గ్రామానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్ని కూడా చేసి వారికి చేదోడు వాదోడుగా ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రోత్సహించాలా, దీన్ని ఇంకా పెద్ద చేయాలి. ఎందుకంటే మనోవికాస కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు, నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా,
ఎవరన్నా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా వీళ్ళని ప్రోత్సహించి ఆ ఈ దివ్యాంగులతో పాటలు పాడించినా ఆటలు ఆడించినా మనకు చాలా ఇందా మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడుతుంది. వీళ్ళకి ఈ ఉపకారం చేయడం వల్ల మనకి సంతోషం కలిగిందని సభ్య సమాజం కూడా అందరూ కూడా హర్షించేలాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదన్నా అవకాశం ఉంటే మా తాతాజీ గారు చెప్పండి, మాకు చెప్తారు, మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తాం. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో భారీగా నిధులు మళ్లించేశారని, ఏ శాఖలో నిధులు ఏ అవసరాలకు వినియోగించారో కూడా తెలియకుండా చేశారని అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పంచాయతీ నిధులు రావడం లేదని, దాదాపు 5,000 కోట్ల నిధులు దారి మళ్లించారని అన్నారు. వీటి మీద 48 గంటల్లో పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఉప్పడ తీర ప్రాంతం కోతకు గురి అవుతున్న అంశాన్ని స్వయంగా పర్యటించి పరిశీలిస్తానని వెల్లడించారు. కాకినాడ సమీపంలో సహజ సిద్ధమైన హోప్ ఐలాండ్ మడ అడవులను కాపాడుకోవాలని, ఏకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటవీశాఖ పరిధిలో లేని మడ అడవులు కూడా అటవీశాఖ పరిరక్షణ చేయాలని కోరారు. 2040 నాటికి దేశం నుండి విదేశాలకు తరలిపోతున్న మేధావులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. భీమవరంలో తేజస్విని ఆచూకీ కనిపించడం లేదని అందిన ఫిర్యాదుకు పోలీసులు 48 గంటల్లో స్పందించి జమ్మూలో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకోవడంపై పోలీసులను అభినందించారు. ఏపీలో 30,000 మంది కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ కూడా వెలికి తీయాలని కోరారు. ఈ విషయం మంత్రివర్గంలో పెడతానని తెలిపారు. ఆక్సిజన్ తక్కువగా ఇచ్చే 7 ఆకుల పాల చెట్లు, కోనాకార్పస్ మొక్కలు తొలగింపునకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ రాజా, జ్యోతుల నెహ్రూ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత డిపి అంటే గ్రామ పంచాయతీ సంబంధించి, ఆ తర్వాత వాటర్ రిసోర్సెస్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చాలా క్షుణ్ణంగా మన రకరకాల ఏరియాస్ గురించి మాట్లాడడం, తర్వాత ఈ 3-4 డిపార్ట్మెంట్స్ లో కొంత ఏదైనా ఫండ్స్ కొరత గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఎందువల్ల ఆ కొరత వచ్చింది, దాన్ని ఎలా మనం అడ్రస్ చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు అనే దాని గురించి సార్ నిశ్చితంగా రివ్యూ చేయడం జరిగింది. దాంతో పాటు ఇవాళ మనతో పాటు రాష్ట్రం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ ఫైనల్లీ మనం ఇరిగేషన్ వైపు నుంచి కూడా మన ప్రయారిటీ మీద కాకినాడ జిల్లా కౌన్సిల్ ఫారెస్ట్ గురించి కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది. చదువుకుంటా ఉంటే లవ్ ట్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచివరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లుడు వచ్చే పాటికి. బట్ ఇంత మీన్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అబ్బాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పింది, ఇది విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, ఇక్కడున్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా అవ్వదు మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలతో దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే మీరు ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తి మీకు మా ధన్యవాదాలు, మనస్ఫూర్తికి మీకు ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమన్నారు. 48 hours అయితే మీరు మర్చిపోయి వాళ్ళు ఇంటికి పోతారో తెలియదు, బాంబు వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయం ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నారు, నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పారు, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాము అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలి, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్ అవుతుంది? 170, అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్. దాంట్లో DFO నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొరతుంది, దాన్ని ఎలా చేయాలి? అలాగే పోలీస్ శాఖకు వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు? సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగాను చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరత ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి, నిధులు రావాలి లోపలికి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ వద్ద రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆందోళన. డిఎస్సి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా తీసుకువచ్చిన 3 నూతన చట్టాలను రద్దు చేయాలి. పాత చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.